1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ఏడెనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కాంటెస్ట్ మొదలు కాబోతున్నది. ఈసారి కూడా ఒక బ్యూటీ క్వీన్ను ఎన్నుకోవటం జరుగుతుంది. తను ఇక పిలువబడేది రోజ్ క్వీన్ అని. ఏ అమ్మాయి అయితే ఈ రోజ్ క్వీన్గా ఎంపికవుతుందో తను ఓ గొప్ప మోడల్ అవ్వచ్చు, చాలా పేరు సంపాదించొచ్చు. ఎలాగంటే తను రోహిణి, ఇక తను జెసికా. రోహిణి ఇప్పటికే రోజ్ క్వీన్గా ఎన్నికైంది. ఇక ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 7 సంవత్సరాల క్రితం కీమీ అనే అమ్మాయి రోజ్ క్వీన్గా ఎన్నికైంది, కానీ అకస్మాత్తుగా తను చనిపోయింది. మీరు రోజ్ క్వీన్ అయ్యారు. కీమీ ఆత్మ ఇప్పటికీ తిరుగుతుందని పుకారుంది, అది నిజమేనా? ఇది 2011వ సంవత్సరం. ఆత్మాగేత్మ అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతావేంటి? కీమీ ఆత్మ మూలంగా 7 ఏళ్ల నుంచి రోజ్ క్వీన్ కాంటెస్ట్ జరగలేదంట, నిజమేనా? అలాంటిదేం లేదు. దీస్ ఆర్ ఆల్ రూమర్స్. వీళ్ళెంత పిచ్చిగా మాట్లాడుతున్నారు. నిజానికి వీళ్ళ మాటల్ని నేను అస్సలు పట్టించుకోను. యు నో వాట్, ఈ కాంపిటీషన్లో నేనే గెలుస్తాను. ఈ సంవత్సరం మిస్ రోజ్ క్వీన్ నేనే అవుతాను. నిజానికి ఈ కాంపిటీషన్ గెలవడానికి బ్యూటీగా ఉండడంతో పాటుగా బుర్ర కూడా అవసరం. నీకు లేదుగా? ఓ రియల్లీ? పోయినసారి ఈ పోటీలు జరిగినప్పుడు తన ఆత్మ ఉన్న అపోహలతో ఈ కాంటెస్ట్ ఆగిపోయింది. నిజానికి కీమీ ఆత్మ మళ్ళీ తిరిగొస్తుందంటారా? అది తెలుసుకోవడానికి ఇంకా 3 రోజుల టైం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. నువ్వు ఈ పని చేయడానికి సిద్ధమేనా మషితా? హా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. నేను ఎలాగైనా సరే గెలవాల్సిందే మేడం. సూపర్ మోడల్ అవడానికి నేనేం చేయడానికైనా సిద్ధం. ఏదైనా నేను ఈ క్రౌన్ గెలవాల్సిందే. ఈ క్రౌన్ నువ్వే గెలుస్తావు, కానీ నువ్వు ఈ పని చేస్తే చాలు. ఎప్పుడు చేయాలి? రేపు ఓకేనా? రాణి, ఇది ర్యాంప్, రోడ్ కాదు. ఓకే, ఆంటీలాగా నడవడం ఆఫ్ చేయి ప్లీజ్. గో బ్యాక్. ఓ మై గాడ్, ఈ మైగ్రేన్ మళ్ళీ మొదలైంది. నేను అసలే నా టెన్షన్లో మునిగిపోతే దీంతో నేను చచ్చిపోయేలా ఉన్నాను. ఈవిడి గారి డ్రామాలు ఎప్పుడు ఆఫ్ చేస్తుందో ఏంటో. జెసీ డార్లింగ్, నీకేం కాలేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. ప్లీజ్, చాలా పనులున్నాయి. ఫాస్ట్. నువ్వు రావడం చాలా మంచిదైంది. ఇలాంటి అమ్మాయిలు మీరు సెలెక్ట్ చేశారు. ఒక్కరికి వాక్ చేయడం సరిగా రావట్లేదు. అందుకేగా నీలాంటి గ్రేట్ కొరియోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏమో తల్లి, వీళ్ళని ర్యాంప్ మీద వాక్ చేయడం నేర్పించే లోపల నేనే వాక్ మర్చిపోయేలా ఉన్నాను. ఏదీ సరిగా జరగడం లేదు. అన్ని వైపులా 4 దిక్కులా నాకు చీకటిగానే అనిపిస్తుంది. ఏదో చెడు జరగబోతున్నట్టుగా అనిపిస్తుంది. ఓ జెసికా, స్టాప్ ఇట్ ప్లీజ్. నీ భవిష్యవాణిని కాసేపు కట్టిపెట్టు. ఇక్కడ ఆస్ట్రాలజీ క్లాసులు మొదలు పెట్టుకో. చూడు, జనాలంతా కిమ్మి కిమ్మి అంటున్నారేంటి? తను పొరపాటుగా కేవలం 2 గంటలే క్వీన్గా ఉంది. ఆ విషయాన్ని ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? నేను రోజ్ క్వీన్ అయ్యాను, నాకేం కాలేదే. 1 సెకండ్. హలో, వాట్? తనకెవరు చెప్పారు? ఓకే, వస్తున్నాను. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రెస్ వాళ్ళు బయటకొచ్చారు. సరిగ్గా రిహార్సల్ కూడా చేయనిచ్చెల్లలేరు. ఇంత రాత్రి వేళ ప్రెస్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వాళ్ళకెవరో ఇక్కడేదో జరగబోతుందని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. ఐ హోప్ వాళ్ళకి దియా గురించి తెలియకపోతేనే మంచిది. ఏ విషయం? అదే
దియా డ్రగ్స్ తీసుకుంటుందన్న విషయం, ఇంకా దియా మాషితాకు మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. దియా మాషితాలు ఇప్పుడు ఎక్కడున్నారు? అరగంట అయింది, వాళ్ళిద్దరు జాడే తెలీదు. ఫాతిమా, దియా మాషితాలు ఎక్కడున్నారు? తెలీదు, ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఫోన్ కూడా కలవట్లేదు. రోహిణి, గుర్తుందా? సరిగ్గా 7 సంవత్సరాల క్రితం కిమీ కాంటెస్ట్ నుంచి ఇలాగే మాయమైంది. ఆ తర్వాత తను శవంగా కనిపించింది. రోహిణి, కిమి కూడా ఇలాగే చనిపోయింది. దాని బాడీ కూడా 7 సంవత్సరాల క్రితం ఇలాగే దొరికింది. నీకు గుర్తులేదా? ఈ అమ్మాయి ముఖం కూడా. నా ఫోటోగ్రాఫ్ తన శవం మీద ఉంది. ఎందుకుంది? నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది? ఎందుకంటే కిమి చనిపోయిన తర్వాత నువ్వు రోజ్ క్వీన్ అయ్యావు కదా, అందుకు. నీకే కిరీటం దక్కింది కదా. లేదు, ఆ క్రౌన్ నాది. ఆ క్రౌన్ నేను గెలుచుకున్నాను. అరే, అర్చన శబ్దం ఇట్టించే వినిపించింది, కానీ ఎవరూ కనిపించట్లేదు. అదిగో తను. ఓ మై గాడ్, తను మాషిత. తను చనిపోయింది, కానీ తను స్కూల్లోకి ఎలా వచ్చింది అసలు? అరే, తనెవరు? గార్డ్స్, ఆ పింక్ డ్రెస్ లో ఉన్న అమ్మాయిని పట్టుకోండి. పింక్ డ్రెస్? కిమి చనిపోయినప్పుడు పింక్ డ్రెస్సే వేసుకుంది. నీకు గుర్తుందా రోహిణి? అంటే దీని అర్థం కిమి ఇక్కడెక్కడో ఉంది. నీకు కిమ్మి పిచ్చి పట్టిందా ఏంటి? ప్లీజ్ షట్ అప్. ఓకే జెసికా, ప్లీజ్ సిఐడి వాళ్ళకి ఫోన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ వెనక్కెళ్ళండి. ప్లీజ్ గో బ్యాక్. చనిపోయింది ఆడపిల్ల కాబట్టి నువ్వే చదువు. సార్ అది కమ్ ఆన్. సార్ ఇలా చూడండి, ఇక్కడ తల మీద చిన్న కట్ అయిన గాయం ఉంది. ఇక చేతి మీదేమో ఏవేవో గుర్తులున్నాయి. తను మునిగిపోయి చనిపోయిందని చెప్పడం కొంచెం కష్టమే సార్. మునిగిపోవటం వల్ల ఏ అమ్మాయి చనిపోయే ఛాన్సే లేదు. ఐ మీన్, రోజ్ క్వీన్లోని కంటెస్టెంట్ అందరికీ స్విమ్మింగ్ వచ్చు. ఆ విషయం మేము ఎలాగో తేల్చుకుంటాం, కానీ రెండో శవం ఎక్కడుందో చెప్పు. అక్కడ వాష్రూమ్లో. ఈ యాక్సిడెంట్కి ముందు ఇక్కడ ఏమైనా జరిగిందా? ఐ మీన్, ఈ ఇద్దరు అమ్మాయిలు దేని గురించి అయినా బాధపడ్డం కానీ? అవును, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవారు, కానీ అకస్మాత్తుగా నిన్న వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. అసలు మాషితానే దియాతో ఫ్రెండ్షిప్ చేసింది. మేము నమ్మలేకపోతున్నాం సార్. ఇది ఇంతటితో ఆగిపోదు. మాలో ఎవరు బ్రతకరు సార్. కిమి ఎవరిని వదిలిపెట్టదు.
నువ్వు చూసావు కదా అభిషేక్. నేనైతే పింక్ డ్రెస్లో ఉన్న ఓ అమ్మాయిని చూశాను. మధ్యలోకి కిమి ఎందుకు వచ్చింది? ఓకే, మీరు చెప్తున్న అమ్మాయి ఎవరు? 7 సంవత్సరాల క్రితం కిమి రోజ్ క్వీన్గా ఎన్నికైంది. జనాలందరి నమ్మకం ఏంటంటే తన ఆత్మ ఈ కాంటెస్ట్ను డిస్టర్బ్ చేస్తుందని. ఆత్మ? ఏంటి మీరు మాట్లాడేది? మేడం, మీ వస్తువేదో మిస్ అయినట్టుంది. సో బాడీ మీద ఫోటో దొరికింది. విచిత్రంగా ఉంది. అంటే హంతకుడికి ఈ అమ్మాయి మీద కూడా ద్వేషం ఉందా? అలాగే అనిపిస్తుంది సార్. వివేక్, ప్రణీత్, ఓపెన్ చేయండి. వీళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. చూడండి బాస్, మీరు నిజంగానే పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసారా లేక? మీకేమనిపిస్తుంది? నేను అబద్ధం చెబుతున్నానా? నా కాంటెస్ట్ నేనెందుకు నాశనం చేసుకుంటాను? ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేను ఇలాంటివి ఎందుకు చేస్తాను? నా మాట అసలు ఎవరు వినరు. నేను ముందే చెప్పాను టైం బాలేదు, పూజ చేయండి అని. కిమి ఎవరిని వదిలిపెట్టదు. చూడండి మేడం, ఇవి పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్స్. ఆత్మ గీత్మ అంటూ కేసును పక్కదారి పట్టించకండి. ఆత్మ ఫోటోగ్రాఫరా ఏంటి? ఇక మీరు మీ స్లిప్పర్ బకెల్ ఇక్కడికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకొని చెప్పండి. మీ ఏసీపీ గారు కనిపించట్లేదండి. నాకు చాలా బోర్ కొడుతుందయ్యా. చిన్న కాన్ఫరెన్స్ ఉండి బెంగళూరు వెళ్ళారు. థ్యాంక్ గాడ్. 4-5 రోజుల వరకు రారనమాట. ఎస్ సార్. ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేవారు. ఏంటి బా, ఇక్కడ అసలే కన్ఫ్యూజన్ గా ఉంది. నేను అనుకునేది ఏంటంటే, ముందు ఈ అమ్మాయి చనిపోయింది, ఈ అమ్మాయి అన్నమాట. ఆ తర్వాత సరిగ్గా 40 నిమిషాల తర్వాత ఈ రెండో అమ్మాయి చనిపోయింది నీళ్ళల్లో పడి. కానీ రెండవ అమ్మాయి చనిపోయింది 1 గంట తర్వాత అని నాకు అనిపిస్తుంది. నీకు దండం పెడతా సారిక, నేను ఒప్పుకుంటున్నాను ఈ రెండో అమ్మాయి చనిపోయింది 1 గంట తర్వాత అని, ఓకే. కానీ మొదటి అమ్మాయిని చంపిన తర్వాత హంతకుడు తన నోటిలో పేస్ట్ ఎందుకు పెట్టినట్టు? ఆ విషయం నాకు తెలియదు. ఇక ఈ అమ్మాయి శవం మనకి నీళ్ళల్లో దొరికింది, నీళ్ళల్లో మునిగిపోయి మరి. కానీ ఈ అమ్మాయి పొట్ట లంగ్స్లో అసలు నీళ్లే లేవు. అదే మేము ఆలోచిస్తున్నాం. ఒకవేళ ఈ అమ్మాయి నీళ్ళలో మునిగి చనిపోయి ఉంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, కేకలు కూడా వేస్తుంది. ఎలా కేకలేస్తుందండి? తను ముందే చనిపోయింది. ఇలా చూడండి. ఈ అమ్మాయి శరీరంలో డ్రగ్స్ దొరికింది. అంటే తను పొరపాటుగా డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంది, బహుశా ఓవర్ డోస్ అయి ఉంటుంది. జోసఫ్, ఓవర్ డోస్ తో చనిపోతే బయటే చనిపోయేదిగా, నీళ్ళలోకి దూకి మరి ఎందుకు చనిపోతుంది? సో మీరు తన తల మీద ఉన్న గాయాన్ని మీరు చూడనే లేదు. బహుశా తనని ముందుగా తల మీద కొట్టి స్పృహ తప్పించుంటారు. ఆ తర్వాత ఇంజెక్షన్ ఇచ్చి చంపి నీళ్లలో పారేస్తుంటారు. చాలా దారుణంగా ఉంది. ఇంత విచిత్రంగా చంపడం ఏంటి? ముందేమో తల మీద కొట్టారు, ఆ తర్వాత డ్రగ్స్ ఇచ్చి బాడీ నీళ్ళలో పడేశారు. సార్, మనకు ఫైబర్ పీస్ దొరికింది కదా దియా బాడీ మీద. దాని గురించి అడగకుండా ఉంటేనే మంచిది. ఏంటండి, ఏమైంది? ఇంకా షాక్ గురవుతావు అభిజిత్. కేసు ఇంకాస్త తికమగ్గా మారిపోతుంది. ఆ విషయాన్ని దాస్తే వచ్చే లాభం ఏంటి? చూడు, కనిపిస్తున్న ఈ అమ్మాయి పింక్ డ్రెస్ వేసుకుంది కదా, రైట్. బాత్రూంలో మనకు దొరికిన పింక్ పైపర్ ఉందే, అది ఈ అమ్మాయి డ్రెస్ కు సంబంధించింది. అంటే దీని అర్థం ఈ అమ్మాయి ఆ అమ్మాయి చావు తర్వాత బాత్రూంలో ఉందన్నమాట. బహుశా ఈ అమ్మాయిని చంపింది ఒకవేళ ఈ అమ్మాయి అనేమో. అంటే ఆ తర్వాత ఈ అమ్మాయిని ఎవరో హత్య చేశారన్నమాట. సార్ 7 years బ్యాక్ కాంటెస్ట్ జరిగింది సూపర్ మోడల్ కోసమని. దాంట్లో కిమి అనే అమ్మాయి విన్ అయింది. ఏ రోజైతే తను రోజ్ క్వీన్ గా ఎన్నికైందో ఆ రోజు రాత్రే తన హత్యకు గురైంది సార్. ఈ అమ్మాయి కూడా? ఎస్ సార్. దియా నోట్లో ఎలాంటి పేస్ట్రీ అయితే ఉందో అలాంటిదే కిమి నోట్లో కూడా ఉంది సార్. కానీ కిమిని చంపినవాడు పట్టుబడ్డాడు. తను జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు సార్. ఈ అమ్మాయి చనిపోయాక క్రౌన్ ఎవరికి వచ్చింది? రోహిణికి సార్. తను ఫస్ట్ రన్నర్ అప్. ఆ తర్వాత వింత వింత యాక్సిడెంట్స్ అవడం మొదలైంది సార్. స్టేజ్ అకస్మాత్తుగా కూలిపోయింది. 2 అమ్మాయిలు దాంట్లోనే చనిపోయారు. ఒక అమ్మాయి చనిపోయినంత పని లక్కీగా బతికిపోయింది సార్. జనాలంతా కిమి ఆత్మ వచ్చిందనుకున్నారు. దాంతో స్పాన్సర్స్ పారిపోయారు. ఆ తర్వాత రోజ్ క్వీన్ ఆగిపోయింది సార్. అంటే కాంటెస్ట్ మళ్ళీ మొదలవగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటారు. ఎస్ సార్. ఇతను మిస్టర్ అభిషేక్, రోహిణి భర్త. వీళ్ళిద్దరూ ఇప్పుడు విడిపోయారు. రోహిణి అభిషేక్ డైవర్స్ ఇవ్వలేదు సార్. ఇక మిగిలిన జెసికా సార్. తనకు అభిషేక్కి ఏదో నడుస్తుంది, ఏదో ఎఫ్ఐఆర్ లాంటిది. ప్రతి కేసులాగే ఈ కేసులో కూడా ఎవరికి సత్సంబంధాలు లేవన్నమాట. అది అసలు సంగతి సార్. అంతేకాదు సార్,
రోహిణి చనిపోయాక ఇన్సూరెన్స్ నుండి లాక్స్ ఆఫ్ మనీ అభిషేక్ వస్తుంది సార్. సార్ మనకు ఆ ఫాతిమా శాండిల్ బకిల్ దొరికింది కదా ఆ 7 దగ్గర. ఈ 2 చావులకు ఫాతిమాకు సంబంధం ఉండొచ్చు అనిపిస్తుంది. యా, నా ఉద్దేశంలో వీళ్ళల్లోనే ఎవరో అనవసరంగా ఆత్మ పేరు చెప్పి అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు. కాంటెస్ట్ని ఆపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒప్పుకుంటాను రోహిణి, నీకు భయం లేదు, కానీ నేను పిరికిదాన్ని. చూడండి, ఇదంతా కిమి ఆత్మ చేస్తుందా లేక వేరే వాళ్ళ అన్న విషయం నాకు అనవసరం. నేను ఈ కాంటెస్ట్ వదిలి వెళ్ళిపోతున్నానంతే. ఎలా వెళ్ళిపోతావు? మీరంతా కాంట్రాక్ట్ సైన్ చేశారని మర్చిపోకండి. మీలో ఎవ్వరూ కాంట్రాక్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోలేరు. దీనికోసం నేను చాలా డబ్బు ఖర్చు చేశాను. ఇది ఆగిపోతే నేను నడి రోడ్డు మీదకి వచ్చేస్తాను. మీరు రోడ్ మీదకి వస్తే మాకేంటండి? రేపు మా అందరి శవాలు ఇక్కడ పడుంటాయి. నేనిక్కడుండి నా ప్రాణాలు రిస్క్ చేయలేను. నేనిక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. షట్ అప్ ప్లీజ్. చూడండి, మీరందరూ కూడా మీ ఇష్టంతోనే సూపర్ మోడల్ అవడానికి ఇక్కడికి వచ్చారు. అరే, చిన్న ప్రాబ్లంకి భయపడి వెళ్ళిపోతున్నారా? ప్లీజ్, మాకు మీ అందరి కోఆపరేషన్ కావాలి. చూడండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, మేమంతా ప్రామిస్ చేస్తున్నాము. మేము మీ అందరికీ మంచి కెరీర్ చూపిస్తాము. కానీ ఏ ఒక్కరైనా మమ్మల్ని మోసం చేస్తే నేను వాళ్ళ కెరియర్ని నాశనం చేయగలను. అర్థమైందా? రిలాక్స్ రిలాక్స్ గర్ల్స్, ఇదంతా వదిలేయండి. ఇప్పుడు జరిగిందంతా మర్చిపోండి. ఇక హాల్కెళ్ళి ప్రాక్టీస్ చేయండి. చూడండి, రేపు మనందరం చిన్నపిల్లల కోసం ఫ్యాషన్ షో చేస్తున్నాం. నా కోరిక ఏంటంటే మీరంతా చిన్నపిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ సక్సెస్ మీద శ్రద్ధ పెట్టండి. ఆల్ రైట్? ఇస్ దట్ ఓకే? నువ్వు కూడా ఫాతిమా, ప్లీజ్ ఎవరిని రెచ్చగొట్టద్దు. వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో ప్లీజ్. రోహిణి, నీకు అసలు ఏ పని చేత కాదు. ఇంత చిన్న కాంటెస్ట్ను ఆర్గనైజ్ చేయలేవా నువ్వు? ఇంత పెద్ద పని నీకెందుకు అప్పగించానని నా బుర్ర పగిలిపోతుంది. అభిషేక్, ఇది అసలు గొడవ పడాల్సిన టైమేనా? పాపం రోహిణి ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి. నేను నీతో చెప్పాను కదా మనకిప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని. దియా శవం మీద తన ఫోటో చూసావు కదా? తన నెక్స్ట్ టార్గెట్ రోహిణియే. ఇక నువ్వు నీ సోదాపు. ఎవరు చచ్చినా ఎవరు బ్రతికినా నాకు అనవసరం. నాకు ఈ కాంటెస్ట్ జరగటం ముఖ్యం. వా బాస్ వా, భలే హస్బెండ్ వయ్యా నువ్వు. మీ వైఫ్ ఎప్పుడెప్పుడు చచ్చిపోతుందా అని ఎదురు చూస్తున్నారు కదా? లేదు, నేను అలాంటిదేం లేదు. యాక్చువల్లీ నేను కాస్త కోపంలో ఉన్నాను, అందుకే అనుకోకుండా అలా వచ్చేసింది. మేము ఈరోజు క్వీన్ కాంటెస్ట్ పబ్లిసిటీ కోసం ఎంత ఖర్చు పెట్టామంటే ఇప్పుడు సిఐడి వాళ్ళు కూడా మాకు పబ్లిసిటీ చేసి పెడుతున్నారు. మీకు పబ్లిసిటీ చేయడం మాత్రమే కాకుండా మా సిఐడి వాళ్ళకి చాలా పనులున్నాయి మిస్టర్ అభిషేక్. 2 కంటెస్టెంట్స్ హత్య చేయబడ్డారు. దియా మాషిత కాకుండా వాళ్ళతో ఇంకెవరుంటారు? తన రూమ్ పార్ట్నర్ ఫాతిమా. పేరు బాగుంది. ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతుకు. ఇక్కడ 3 అమ్మాయిలుండేవారు. 2 ఆల్రెడీ చచ్చిపోయారు. 3వ ఆవిడ మీదే మన డౌట్ అంతా. ఏమైంది? ఆర్ యు ఓకే ఆర్ నాట్? లేదు సార్, బానే ఉంది. కానీ సార్, మీరు నాకు విషయం చెప్పండి. ఈ కిమి ఆత్మ నిజమేనంటారా? అది ఐ మీన్ 2 హత్యలు జరిగాయి కదా. చూడమ్మా, మనం సిఐడి వాళ్ళం. బ్రెయిన్ యూజ్ చేయాలి కానీ అనవసరంగా ఇలాంటి వాటికి భయపడకూడదు. పోయి పంచుడు. జెస్సికా లోగో. జెస్సికా 3 అమ్మాయిల ప్రొఫైల్ తయారు చేసిందా? ఇంజెక్షన్స్. ఈ అమ్మాయిలు డ్రగ్స్ తీసుకునేవారా? ఈ గుర్తులేంటి? ఓ, ఫింగర్ ప్రింట్స్. సార్, యా చెప్పు. ఇలా చూడండి. ఫింగర్ ప్రింట్స్ కదా? కలర్ ఏంటి ఇలా ఉంది? మట్టి అయితే కాదు, ఏదైనా కలర్ లేదా పెయింట్. సార్, చాక్లెట్.
అవును సార్. గుర్తుందా సార్, ఆ దియా ఫేస్ మీద కూడా చాక్లెట్ పేస్ట్రీ ఉంది. యా యువర్ రైట్. ఓ పంచి, ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. ఏదో ఒక ఆధారం దొరికి తీరుతుంది. ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు తెలుసా? హార్ట్ ప్రాబ్లమ్స్, ఏదైనా డిప్రెషన్లో ఉన్నా, ఒకవేళ స్కిన్ డిసీజ్, అన్నింటికి డార్క్ చాక్లెట్ బాగా పనిచేస్తాయి. అచ్చా, ఈ చాక్లెట్ మూలంగా ఇంకో విషయం కూడా తెలిసింది. దియా హత్యలో ఎవరి హస్తం ఉందో. అంటే ఈ ఫింగర్ ప్రింట్స్? అవును, ఈ ఫింగర్ ప్రింట్స్ మాషితావే. ఇంకా మనకు అమ్మాయి ముఖం మీద వేస్ట్రీ ఉందే, దాన్ని మేము టెస్ట్ చేసాం. మరి దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మీకు ఈ పాటికే తెలిసి ఉండాలి. తెలిసింది బాసు. వేటితోనైతే ఆ చాక్లెట్ పేస్ట్రీని తయారు చేస్తారో అచ్చం అలాంటివే మాకు ఆ చాక్లెట్ ఫింగర్ ప్రింట్స్ లో దొరికాయి. అంటే దియా హత్య జరిగినప్పుడు మాషిత్ అక్కడే ఉందన్నమాట. ఈ విషయం క్లియర్. కేవలం ఉండడమే కాదు, ఈ అమ్మాయే ఆ అమ్మాయి నోట్లో ఈ పేస్ట్రీని పెట్టింది. అంటే మీ టెస్ట్ల వల్ల మనకు అద్భుతమైన రహస్యం తెలిసిపోయిందనమాట. ఈ హత్య తరువాత ఆ అమ్మాయి తన రూమ్కి వెళ్ళింది. ఎవరో తనని తల మీద కొట్టి స్పృహ తప్పించారు. ఆ తర్వాత తనకి డ్రగ్స్ ఇచ్చి హత్య చేశారు. నాకు ఫాతిమా మీద డౌట్ ఉంది. తను సరిగా సమాధానం కూడా చెప్పట్లేదు. ఈ చనిపోయిన ఇద్దరమ్మాయిలు ఫాతిమాతో కలిసి ఉండేవాళ్ళు ఒకే రూమ్లో. సో పూల్ దగ్గర శాండిల్ క్లిప్ కూడా దొరికింది కదా. అది కూడా ఫాతిమాదే. ఓ పని చేయండి, ఎవరెవరి మీద డౌట్ ఉందో అందరిని పిలవండి, అందరికి బ్రెయిన్ మ్యాపింగ్ చేద్దాం. బ్రెయిన్ మ్యాపింగ్? అవును, బ్రెయిన్ మ్యాపింగే. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు ఈజీగా తెలిసిపోద్ది. హలో, వాట్? ఎక్స్క్యూజ్ మీ, తప్పుకోండి. గో బ్యాక్. మీరంతా ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి, వెళ్ళండి, జరగండి. బ్రతికే ఉంది సార్. ఎవరైనా హాస్పిటల్కి ఫోన్ చేశారా? సార్, అంబులెన్స్ కాసేపట్లో వస్తుంది సార్. గుడ్. ఏడు బాస్, ఏడు సంగతి? మేమంతా ఇక్కడ చారిటీ ఫ్యాషన్ షో చేస్తున్నాం. అంతా బాగానే నడుస్తుంది. అంతలో అకస్మాత్తుగా రోహిణి అరుస్తూ పడిపోయింది. షో ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. సార్, యా సార్ త్వరగా ఇట్రండి సార్. ఈ మెడ మీద గుర్తు చూడండి సార్. ఎవరో విషం ఉన్న పిన్తో గుచ్చినట్టున్నారు. మొదటి నుంచి మీ ఆవిడ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు మీరు? ఇంతమంది ముందు విషం ఉన్న పిన్తో పొడిచారా? ఎవరైనా రోహిణి మీద అటాక్ అవుతుండగా చూసారా? ఆడియన్స్ అంతా నిండి ఉన్నారు. అందరి ఎదురుగా అటాక్ ఎలా జరుగుతుంది? నేను తనకు దగ్గరలోనే ఉన్నాను. పక్కలో బల్లెం అంటే అర్థం తెలుసు అనుకుంటా మీకు. అందరూ చెప్పారు కానీ నేను నమ్మలేదు. నిజంగానే కిమి ఆత్మ వచ్చి... భూతాలు గీతాలు ఏం లేవు, కాస్త నీ నాటకాలు కట్టిపెట్టు. ఎవరో కావాలని ఈ కాంటెస్ట్ వెనక మీ భార్య వెనక పడుతున్నారు. ఓ పంచేయండి, రేపు పొద్దున్నే తమరు మా ల్యాబ్కి రండి. ఇక మీరు కూడా ఓ టెస్ట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ఎవరు మిస్ కాకూడదు, అర్థమైందా? అరే, కరెంట్ పోయిందేంటి? అదిగో అటు చూడండి, కిమి. క్యాచ్ హర్. ఇదంతా కిమి ఆత్మ పనే. తనే ఇదంతా చేస్తుంది. ఎవరు ప్రాణాలతో మిగలరు. రోహిణిని గాయపరిచింది కూడా తనే. కొద్దిలో మిస్ అయింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందేగా. ఆత్మను చూసి మనం భయపడాలని కరెంటు తీసేశారు. ఆ ఆత్మ అంతు చూద్దాం. చాలా చెడు జరగబోతుంది, చాలా చెడు. నీ సర్వం నాశనం అయిపోతుంది. రోహిణి, అయిపోయావు. అరే, మీరంతా ఇక్కడికెలా వచ్చారు? నేనిక్కడ ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఇది ఆస్ట్రాలజీ ప్రాక్టీస్? ఈ కొవ్వొత్తులు వెలిగించడం ఏంటి? చూస్తుంటే మీ మెదడు మోకాల్లోకి వచ్చినట్టుంది. ఓ 2 టెస్టులు చేస్తే సర్దుకుంటుందిలేండి. ఎలాంటి టెస్ట్? నీ నోటి నుంచే నిజాన్ని చెప్పించే టెస్ట్. మీ ఫ్రెండ్ రోహిణి మీద ఇప్పుడే అటాక్ జరిగింది. ఎవరో తనను చంపడానికి ప్రయత్నించారు. అయితే అది చాలా దారుణం.
పాపం. ఇది మీరు రోహిణి పూజ చేస్తున్నారా? అది ఊరికే. రోహిణి భర్త అభిషేక్ మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా? అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? చూడండి, నాకు చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రేపు మీరు మా ఫారెన్సిక్ ల్యాబ్కి రండి. అక్కడికి వస్తే మీ తలనొప్పికి మేం మందులు ఇస్తాం. రేపా? డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ టెస్ట్ చేస్తే వీళ్ళ జాతకం తేలిపోతుందిగా. అరే బాస్, ఏంటి ఇది మొదటిసారైనా మాట్లాడుతున్నావు ఏంటి? నిజమే అనుకోండి, కానీ అరే విషయం క్లియర్ బాస్. ఎవరైతే అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తారో వాళ్ళ బుర్రలో ఒక రకమైన చర్య జరుగుతుంది, ఓ ఫైర్ ఏర్పడుతుంది. అంటే ఆ ఫైర్ మనకు కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుంది. దీనినే మా వైద్య భాషలో ఏమంటారో తెలుసా? బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్. అంటే వీళ్లలో ఎవరికైనా ఆ మాషిత హత్య గురించి ఏదైనా తెలుసుంటే వాళ్ళెవరో తెలుస్తుందా? అయ్యా, డాక్టర్ రాహుల్ గారు రెడీ. వాళ్ళని ప్రవేశపెట్టండి. ఎస్ సార్. అభిషేక్ ప్లీజ్ కమ్. కూర్చోండి. అతను కొన్ని ప్రశ్నలు అడుగుతాం, లేదంటే టీవీలో కొన్ని చూపిస్తాం. మనం ఆ కంప్యూటర్ ముందు కూర్చొని తన బుర్రలో ఏం జరుగుతుందో చూడొచ్చు. రోహిణి ఫోటో చూడగానే తన బుర్రలో ఫైర్ ఏర్పడింది. మిగతాదంతా ఓకే. ఇతను పంపేయండి. పంపించండి. నెక్స్ట్. ఈ అమ్మాయిని పట్టుకోండి. మీ జాతకం తెలిసింది, ఇక తమరు లేచరండి. దాచిపెట్టడం వల్ల లాభం ఉండదు. అంతా నిజమే చెప్తే నీకే మంచిది. నేను అబద్ధం చెప్పాను సార్. మాషిత చనిపోవడానికి కొద్దిసేపటి ముందు నేను తన్ని కలిశాను. నాకు పిచ్చెక్కేలా ఉంది. అసలు దీన్ని ఎవరు తీశారు? అసలు నేనేం చేయాలి? ఏమైనట్టు? నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఫాతిమా, మాషిత మర్యాదగా చెప్పు, డ్రగ్స్ ఎక్కడ పెట్టావు? డ్రగ్స్? అవును, డ్రగ్స్ ఎక్కడ పెట్టావు చెప్పు. చూడు మాషిత, అది లేకుండా నేను ఉండలేను. నాకు ఒక్క ఇంజెక్షన్ కావాలి. ప్లీజ్ ప్లీజ్ మాషిత, ప్లీజ్. నాకు తెలీదు, నా దగ్గర లేదు. నేను ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉన్నాను. నన్ను ఇప్పుడేం అడగొద్దు. నేను వెళ్తున్నాను, నాకు పనుంది. ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే నువ్వు నీ మానాన వెళ్ళిపోతావా? చూడు, ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు. డ్రగ్స్ ఎక్కడున్నాయో చెప్పు. నిజంగా తెలీదు. చెప్పవే. నేను కోపంతో మాషిత తల మీద కొట్టానంతే. అంతకుమించి నేనేం చేయలేదు. నేనెవరిని హత్య చేయలేదు. మాషిత అసలు నీళ్ళల్లోకి ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు సార్. నేను నిజం చెప్తున్నాను సార్, నన్ను నమ్మండి ప్లీజ్. మీకు మాషిత మాటలు ఇంకేమైనా గుర్తున్నాయా? హత్యకు ఒక రోజు ముందు అకస్మాత్తుగా దియా మాషితాలు ఫ్రెండ్స్ అయిపోయారు. ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళే కాదు, ఒకరంటే ఒకరికి ద్వేషం. అంత సడన్ గా ఇది ఎలా జరిగింది తెలీదు, కానీ మాషిత మాత్రం ఒకే మాట అనేది, నేనే కాంటెస్ట్ గెలుస్తాను,
నేనే బ్యూటీ క్వీన్ అవుతానని. ఏ రోజైతే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కలిసిందో ఆ రోజే వాళ్ళిద్దరి హత్య జరిగిందనమాట. అవును, కానీ బాత్రూంలో నాకిదేం గెలవడం ముఖ్యం కాదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతానంది. తర్వాత ఆ అమ్మాయిని కూడా మర్డర్ చేశారు. ఎవరు చేసుంటారు? ఈ హత్యలు చేసింది అమ్మాయిలతో నేను గెలిపిస్తానని చెప్పిన వాళ్లే చేసుంటారు. వాళ్ళ దగ్గర గెలిపించగల పవర్స్ ఉంటాయేమో. మీరు ఏం కావాలనుకుంటే అది చేసుకోండి, కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నాకు ఒంట్లో బాలేదు. నేను ముందే చెప్పాను కదా. ఇదిగో వాటర్ తాగు. నువ్వు డాక్టర్కి చూపించుకున్నావా? చూపించుకున్నాను. డాక్టర్ ఏమన్నారంటే కలరా అయ్యుండొచ్చన్నారు. సరే, ఇది కలరా కాదు. ఈ సిమ్టమ్స్ అన్నీ ఇవన్నీ కాకమ్మ కథల సిమ్టమ్స్. ఎవరైనా క్రిమినల్ ఇరుక్కున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎగురుకుంటూ వస్తాయి. నేను జెస్సికాని ఒంటరిగా కలవాల్సిందే. తనకే ప్రాబ్లం లేదు, ఏదో నాటకం ఆడుతోంది. లేదు అభిషేక్, లేదు. నన్ను నమ్ము. నేను ఈ హత్య చేయలేదు. దీంతో నాకు సంబంధం కూడా లేదు. మరి ఆ సాక్ష్యాలన్నీ? జెసికా, అసలు ఇదంతా ఏంటి? ఈ ఆత్మల డ్రామాలు ఎందుకు చేస్తున్నావు? అరే, ఇదంతా నేనెందుకు చేస్తాను? నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి ఆ ఆత్మ మన వెంట పడుతుంది. అందుకే మాటికి ఇలా జరుగుతుంది. చూడు జెసికా, నువ్వు రోహిణిని ద్వేషిస్తావని నాకు తెలుసు. అవును, నువ్వంటుంది నిజమే. తను నీకు నాకు మధ్య అడ్డుగా ఉంది. అంత మాత్రం నేను ఆత్మల నాటకం ఎందుకు ఆడతాను? చూడు జెసికా, నేను చెప్పేది విను. నువ్వు రోహిణి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేసుకో, కానీ ప్లీజ్ నన్ను ముంచొద్దు. నేను ఏమీ చెయ్యలేదు. ఏం చెయ్యలేదు. నాకు రోహిణి విషయం అనవసరం. ఈ కాంటెస్ట్ పూర్తయిన వెంటనే తనకు తానే చనిపోతుంది. జెసికా, జెస్సి, ఏమైంది మేడం? మీకు ఏం కాలేదు కదా? ఏమైంది? సార్ ఎవరో సార్ నా మీద అటాక్ చేశారు సార్. అసలు నీకు లోపల రావడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వెళ్ళి చూడు జోసఫ్. సార్, జెస్సికా వాళ్ళకని చూడగానే ఏదో సీక్రెట్ ఉందనిపించింది సార్. అది తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. పారిపోయారు. ఇంతకెవరు వాళ్ళు? తెలీదు సార్. ముఖానికి మాస్క్ వేసుకున్నారు, కానీ తన చేతి నుండి ఏదో పడిపోయింది సార్. ఇది వెతకండి. జోసఫ్, ఇలా చూడు. ఈ బ్యాంగిల్ జెస్సికాది. నువ్వు చెప్పేది నిజమా? తన చేతికుండగా చూశాను నేను. సరే, బ్యాంగిల్ జెస్సికాదే, కానీ పడిపోయింది మాత్రం అటాక్ చేసిన వాళ్ళ చేతి నుండి. ఈ బ్యాంగిల్ అటాక్ చేసిన వాళ్ళ చేతి నుంచి పడిపోయిందంటే తను జెస్సికా అన్నట్టు కదా? అంటే అటాకర్ అబ్బాయి కాదు, అమ్మాయి జెస్సికా. లేదు సార్, జెస్సికా చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎవరైతే నా మీద అటాక్ చేశారో వాళ్ళ చేతులు చాలా చిన్నగా ఉన్నాయి. నువ్వు జెస్సికా చేతులు చూసావా? చూశాను సార్. జెస్సికా చేతులు చూడగానే తనకు విషయం ఇచ్చారని క్లియర్గా అర్థమైంది. నిజమా? అవును సార్. అందువల్లే తనకు ఆరోగ్యం బాగుండట్లేదని చెప్పడానికి వచ్చాను సార్. మనం ఈ అటాకర్ని ఎక్కడ వెతుకుదాం? సార్, తను నా చేతిని చాలా బలంగా పట్టుకున్నారు. అయితే సార్, తన ఫింగర్ ప్రింట్స్ నా చేతి మీద ఉండొచ్చు. మనం త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్తే మంచిది. నీ బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తున్నట్టుంది. నీ చేతి మీద ఉన్న వేలుముద్రల సాయంతో హంతకుడు ఎవరన్నది ఈజీగా తెలుసుకోవచ్చు. దేవిశ్రీ స్కిన్ మీద ఫింగర్ ప్రింట్స్? అవును జోసఫ్. ఇక మీ జోగులాపం డాక్టర్ రాహుల్, మేము కేసును సాల్వ్ చేయాలి. మీరు ఇలా కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి టైం వేస్ట్ చేస్తారు. జోసఫ్, ఓ ఇన్వెస్టిగేటర్ గెస్సింగ్ అయినా తప్పు కావచ్చు, కానీ ఓ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడూ తప్పు కావు. బ్రెయిన్ ఫింగర్ ప్రింట్స్ లాభం ఉందా లేదా? దీనివల్ల కూడా ఉండొచ్చు.
డాక్టర్ సారిక K40 స్ప్రే తీసుకో. ఇలా చూడండి. ఈ కాంటెస్ట్కు సంబంధించిన వాళ్ళందరి ఫింగర్ ప్రింట్స్ మనం ముందే తీసుకున్నాం. మ్యాచ్ చేసి చూద్దాం. ఈ క్రిమిభూతం ఎవరో తెలుస్తుంది. ఇంపాసిబుల్. ఇదేలా సాధ్యం? విన్ అయిన వారికి ఆ క్రౌన్ బహుకరించబడుతుంది. ఈ రోజ్ క్వీన్ 2011. కానీ దానికంటే ముందు ఓ చిన్న సర్ప్రైజ్. ఈ షో, ఈ కాంటెస్ట్ విజయవంతంగా ఆర్గనైజింగ్ చేసింది తనెవరో కాదు, ఎక్స్ మిస్ రోజ్ క్వీన్ రోహిణి. ఈ షో ఇంత సక్సెస్ అయినందుకు మిస్ రోహిణి మిస్టర్ అభిషేక్ కు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు. మిస్టర్ అభిషేక్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఒక్క నిమిషం. మీ తక్కుటమార విద్యలన్నీ మాకు తెలిసిపోయాయి మేడం. ఈ బొకే మాకు ఇవ్వండి ప్లీజ్. సారీ, నువ్వు నాటకం చాలా బాగా ఆడావు, కానీ తమరి షో అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా షో మధ్యలో? ఏం చేయమంటావు బాస్? మర్డర్ జరగకుండా ఆపాలంటే మధ్యలో రాక తప్పదు. మీ ప్రియాతి ప్రియమైన శ్రీమతి గారి టాలెంట్ ఏంటో ఇలా చూడండి. ఈ ముళ్ళకి విషాన్ని పూసి దాన్ని మీకిచ్చి మిమ్మల్ని పైకి పంపిద్దాం అనుకున్నా. ఓ మై గాడ్, ఏమైంది? తన్ని త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. జెసికాను హాస్పిటల్గా? నువ్వు బ్రతికిపోయావు, కానీ జెసికా బెస్ట్ ఫ్రెండే తనకు విషయం ఇచ్చింది. అడిగిన దానికి సమాధానం చెప్పండి మేడం. హలో, మిమ్మల్ని. జెసికా ఎలా ఉంది? బ్రతికే ఉందా? జెసికా హాస్పిటల్లో ఉంది, తను కోలుకుంటోంది. తననిప్పుడు ఏ హాస్పిటల్ గాని ఏ డాక్టర్ గాని బాగు చేయలేరు. తన బాడీలోకి ఎంత విషం చేరిపోయిందంటే తను బ్రతికే ఛాన్సే లేదు. ఎవరైతే సొంత వాళ్లను మోసం చేస్తారో వాళ్లకు బ్రతికే అధికారమే లేదు కదా అభిషేక్? నేను కరెక్ట్గానే చెప్పాను కదా? అది ఐఎమ్ సారీ, ప్లీజ్. నువ్వెందుకలా చేశావు? అభిషేక్, చెప్పవేంటి? నేను ఇలా ఎందుకు చేశానో? నేను జెసికాతో ఉండాలనుకున్నాను, కానీ ఈ కాంటెస్ట్ కోసం నాకు రోహిణి అవసరమైంది. నేను జెసికాతో కలిసి ఓ ప్లాన్ వేశాను. ఈ కాంటెస్ట్ పూర్తవగానే రోహిణ్ణి చంపేయాలని. ఇన్సూరెన్స్ డబ్బు ₹1,00,000 నాకే వచ్చేవి. తర్వాత జెసికాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇదంతా ఎలా తెలిసిందో తెలీదు. నేను వాళ్ళిద్దరి మాటలు విన్నాను. ఒకవేళ వినకపోయింటే బావుండేది.
కామ్గా చనిపోయేదాన్ని. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు 2 అమాయకురాల్ని చంపేశావు. వాళ్ళిద్దరూ ఎలా అయినా డ్రగ్స్కి బానిసలయ్యారు. ఎలా చనిపోకపోతే ఎలా అయినా చనిపోతారు కదా. జెసికాకు విషయం ఎలా ఇచ్చావు? తన ఫుడ్లో, తన మందుల్లో కొంచెం కొంచెం విషం కలుపుతూ వెళ్ళాను. అలా విషం కలిపాను. ప్రతీకారం ఒకటే జీవిత పరమార్థం కాదు మేడం. ఎవరో 2 తప్పు చేశారు కదా అని 2 అమాయకురాలను తమరు చంపేశారు. ఇందుకు శిక్ష అనుభవించక తప్పదు మీరు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.